ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. ఆయన అపోజిషన్ ఎమ్మెల్యే, పైగా జిల్లా పార్టీ అధ్యక్షుడు. నేను కలలో కూడా ఊహించని ప్రచారం ఒకటి నిద్ర పట్టకుండా చేస్తుందని తెగ ఫీల్ అయిపోతున్నారట. అవునా, నిజమేనా? అలా చేసావంటూ ఈ మధ్యకాలంలో తెలిసినోడు తెలియనోడు ఆరాలు తీయడంతో ఇదేం కర్మరా దేవుడా అని తెగ ఫీల్ అయిపోతున్నారు. అమ్మతోడు నాకేం సంబంధం లేదని నెత్తి నోరు బాదుకుంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన మీద జరుగుతున్న ప్రచారం ఏంటి? అల్లూరి సీతారామరాజు జిల్లా రాజకీయాల్లో కొత్త పొడకలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. వైసీపీ కంచుకోట్లైన పాడేరు, అరకు నియోజకవర్గాలపై కూటమి పార్టీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. సో వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీ సీటు గెలుచుకుని తిరుగులేదని నిరూపిస్తోంది. దీనిని బ్రేక్ చేసేందుకు టీడీపీ రాజకీయ ప్రయత్నాలు చేస్తుంటే మిత్రపక్షం జనసేన అభివృద్ధి కోణంలో నరుక్కొని వస్తోంది. అరణ్యం, ఆదివాసీల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడవి తల్లి బాట పేరుతో రహదారుల నిర్మాణం, దాని ద్వారా డోలీ మూతల రహిత ప్రాంతంగా మార్చడం లాంటి ప్రాధాన్యతలుగా పెట్టుకుని పనులు చేపిస్తున్నారు డిప్యూటీ సీఎం. అటు సంస్థాగతంగా పార్లమెంట్ బాధ్యతలు ఎమ్మెల్సీ నాగబాబు చేతుల్లో పెట్టడం ద్వారా అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాలపై జనసేన ఆలోచనలు అర్థమవుతున్నాయి. సో ఇదే సమయంలో ఇక్కడ కూటమికి చిక్కులు లేకపోలేదు. 1/70 పటిష్టంగా అమలు చేయడం, జీవో నెంబర్ 3 సాధన కోసం పట్టుబడుతున్నాయి ఆదివాసీ సంఘాలు. ఇక బాక్సైట్ మైనింగ్, హైడ్రో పవర్ ప్లాంట్స్ ఎప్పటికైనా తమ మనుగడకు ముప్పేనని గిరిజన సమాజం భయపడుతోంది. ఈ క్రమంలో పాలక పక్షానికి మింగుడు పడకుండా తయారయ్యారు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. సో జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో ఏఎస్ఆర్ జిల్లాలో యాక్టివ్ రోల్ తీసుకుంటున్న శాసనసభ్యుడు రాజకీయ ఒత్తిళ్లకు లొంగడం లేదనేది లోకల్ టాక్. అందుకు తగ్గట్టే వైసీపీ అధిష్టానం కూడా ఆయనకు ప్రాధాన్యం ఇస్తోంది. సో మరోవైపు 2009 తర్వాత టీడీపీ ఒక్కసారి కూడా ఇక్కడ విజయం సాధించలేదు. ఇలాంటి రాజకీయ వాతావరణంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. పట్టున్న ప్రాంతం కావడంతో ఇక్కడి సర్పంచ్లు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్ష పదవుల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తుంది వైసీపీ. సరిగ్గా ఇక్కడి నుంచే కొత్త మార్క్ పాలిటిక్స్ షురూ అయ్యాయి. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు లక్ష్యంగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం మొదలెట్టారు ప్రత్యర్థులు. అది కూడా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారనే పోస్టులు సామాజిక మాధ్యమాల్లో తిరిగేస్తున్నాయి. సో ఎన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న పవన్ కళ్యాణ్ దేవుళ్లా కనిపిస్తున్నారనే పోస్టింగ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడైతే వైసీపీ ఎమ్మెల్యే పొగిడారో అప్పుడే కూటమి సక్సెస్ అయినట్టని మరో ప్రచారం కూడా స్థానిక గ్రూపుల్లో కూడా విస్తృతంగా జరుగుతుంది. సో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏజెన్సీకి ఏమాత్రం సంబంధం లేని ఏరియాల నుంచి ఇలాంటి పోస్టులు పెడుతుండగా మొదట్లో లైట్ తీసుకున్నారట ఎమ్మెల్యే. కానీ అది తన వ్యక్తిత్వాన్ని, పార్టీని డ్యామేజ్ చేసే ప్రమాదం తలెత్తడం, మౌత్ పబ్లిసిటీగా మారితే కౌంటర్ చేయడం కష్టమని గుర్తించిన హైకమాండ్ నోటీస్కి కూడా తీసుకెళ్లారట. సో రాజకీయంగా తనను ఎదుర్కోలేకే నైతికత మీద బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన. అసలు తాను కానీ తన ఇంట్లో వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చూడమని, అటువంటిది రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ అయిన జనసేన అధ్యక్షుడిని ఎలా పొగుడుతానని అడుగుతున్నారు ఎమ్మెల్యే. సో ఈ పోస్టులు పెడుతున్నది నిజంగా జనసేన అభిమానులేనా, లేక ఆ సొంత పార్టీలోని వైరివర్గం పనా అనే అనుమానాలు ఇప్పుడు వైసీపీ శ్రేణులకు వస్తున్నాయి. దీనిపై ఎమ్మెల్యే ఎక్కడా బయటపడకపోయినా అధినాయకత్వం చాలా గట్టిగా స్పందించాలని కోరుకుంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.